ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని గతంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కౌన్సిలర్లు తిరిగి వైసీపీ పార్టీలోకి వెళ్లటం వెనుక రహస్యం ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసునని, అవినీతి అక్రమాలు, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎమ్మెల్యే వరద సహించరని గ్రహించిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి చేరారని, ఇది జగమెరిగిన సత్యమని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పగిడాల దస్తగిరి, రిటైర్డ్ ఎస్ఐ శంకర్ బుధవారం సాయంత్రం టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత కొద్ది రోజుల క్రితము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరులో ముగ్గురు కౌన్సిలర్లు సొంత గూటికి వచ్చినారని సంకలు గుద్దుకుంటున్నాడు. ఆ ముగ్గురు కౌన్సిలర్లు గతంలో నీ పార్టీకి చెందిన వారే అనేది నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చినారో, తిరిగి నీ సొంత గూటికి ఎందుకు వెళ్ళినారో పొద్దుటూరులో ఇది ప్రశాస్తంగా ఉంది ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో అవినీతికి, మట్కా, క్రికెట్, జూదాలకు తావు లేదు అనే విషయం పొద్దుటూరులో ప్రజలందరూ గ్రహించి గత ప్రభుత్వాన్ని గద్దెదింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నంద్యాల వర్గాల నీతి పౌరాన్ని గెలిపించినారు. ఇది ప్రజల యొక్క తీర్పు. నువ్వు నేను చెప్పేది కాదండి. రాజకీయం అంటే ప్రజల కోసం చేయగలవా, సేవ చేసి మన్నలు పొందాలా కానీ క్రికెట్, మట్కా వారిని కాదు మనం దగ్గర తీయాల్సిందే. వారు గతంలో వైసీపీలో ఉండే కొంతమంది కౌన్సిల్లో మట్కా, క్రికెట్ బెట్టింగ్ చేసేవారు. వారు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందనే ఉద్దేశంతో మన యొక్క కార్యకలాపాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరడం, ఇటీవల ఒక మా కౌన్సిలర్ భర్త అయిన క్రికెట్ బుక్కి రెడ్ హ్యాండ్గా జమ్మలమడు పోలీసు వాళ్ళకు దొరకడం, 5,60,000 రూపాయలు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఆ కేసులో నంద్యాల వరదరాజులరెడ్డి గారు సహాయం చేయలేదని బాధతో తిరిగి తన సొంత గూటికి కూడా పోవడం జరిగింది. ఎప్పటికైనా నంద్యాల వరదరాజులరెడ్డి ఈ తప్పుడు పనులకు మనకు సహాయం చేయడు, ఈ పార్టీలో మనకు విలువ లేదు, గత ప్రభుత్వంలో ఉన్న వారి కాడికి పోతే మనకు స్వేచ్ఛ ఉంటుంది, సహాయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పోయినారు తప్ప అక్కడ ఏదో మంచివారు అనేది కాదు. మరీ ముఖ్యంగా రాచమల్ల శివప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు, పరాయి ఇంటిలో పరవానము కంటే సొంత ఇంటిలో గంజి మేలన్నాడు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రాచమల్ల శివప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇది చెప్పింది వాస్తవం. ఇదే పదము సంఘ సేవకర్త గురజాడ అప్పారావు గారు చెప్పారు. అప్పారావు గారు ఇదే పదము, అదే పదము మీరు వ్యాఖ్యానించడం కాబట్టి నేను కూడా మీరు అభినందిస్తున్నా. ఈడ నీతి ఉంది వరదరాజులరెడ్డి కాడ, ఆడ అవినీతి ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చారే తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, పొద్దుటూరు నంద్యాల వరదరాజులరెడ్డి గారు ఏ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలకు సహాయం చేయడు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎంతటి వారైనా తెలుగుదేశంలో కొన్ని ఏళ్ల నుంచి కార్యకర్తలు ఉన్నా, పక్క నుంచి వచ్చి పార్టీలో ఉన్నవారైనా తప్పు చేసేవాళ్ళు రక్షించరు. ఇటువంటి వాళ్ళు పార్టీ ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా నంద్యాల వరదరాజులరెడ్డికి ఇటువంటి వాళ్ళకు దగ్గర తీయడనే ఉద్దేశం ఇది ప్రజలందరూ గ్రహిస్తారు. ఇది తెలుసు. నంద్యాల వరదరాజులరెడ్డి గారు ఒకరే చెప్తున్నారు, నా జీవితము, నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు క్రికెట్, మట్కా, అసాంఘిక కార్యక్రమాల పైన నేను సహాయ సహకారం ఇవ్వను, నేను చచ్చిపోయినా పర్వాలేదే కానీ అవినీతి చెయ్యనియను అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పటికైనా చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి, అవినీతి గురించి మీరు పదే పదే ప్రజల మీద బురద చల్లుతున్నారు. మీరు మాట్లాడేది అసత్యం. పొద్దుటలో ప్రజలు తీర్పిచ్చినారు.
నీతి నిజాయితీ కోసం తీర్పిచ్చి నిజాయితీ పరులు నంద్యాల వర్గాన్ని గెలిపించినారు, అవినీతి పరులను ఓడిపించినారు. ఇది ప్రజల తీర్పు. ఈ తీర్పుకు మనం కట్టుబడి ఉండాలి తప్ప అవాకులు చవాకులు పేర్చడం మంచిది కాదు. ఇది ఈ రకంగా మీరు అవాకులు చవాకులు ఒక నీతిపరమైన ప్రెస్ మీట్ లో చెప్తుంటే మీరు ప్రజల్లో చిన్న చూపు అయితారే తప్పగా మీరు గొప్ప వ్యక్తులు కారు అని నేను ఇతో పలుకుతున్నా. ఇప్పటికైనా ప్రజాసేవలోను ప్రజలకు సేవ చేయి, వాళ్ళ మన్నలను పొందు తప్ప అవాకులు చవాకులు పేర్చడం సబబు కాదు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం క్రమశిక్షణ, కార్యకర్తలకు సహాయం చేయడము, పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం అయితేమి అన్ని విధాలుగా ఆదుకోవడము చేసే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళకు ఈ పార్టీ సహించదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రాజకీయంలో వచ్చేవాళ్ళు ప్రజలు సేవ చేయలే తప్ప క్రికెట్ మట్కా మేము చేసుకుంటామంటే పొద్దుటూరులో నంద్యాల వర్గాలు ఒప్పుకోరు. ఇది సత్యం. కావున ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ తెలియజేస్తున్నా, సెలవు తీసుకుంటున్నా. మహాకవి కాళిదాసు, అసత్య హరిశ్చంద్రుడు, నన్నయ్య తిక్కన, అల్లసాని పెద్దన్న గారి గురువు గారైన సరస్వతీపుత్రుడు శ్రీ రాచమల్లు గారికి కొన్ని విషయాలు వివరణ ఇస్తున్నా. బీసీల గురించి మాట్లాడుతూ అన్ని తెలుగుదేశం కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారని మాట్లాడావు. వెంటనే స్పందించిన వరదారెడ్డి పెద్ద ఆయన బ్యాంకు మేనేజర్లకు చెప్పి అయ్యా కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఇవ్వమని ప్రెస్ మీట్లో కూడా చెప్పినాడు. బ్యాంకు మేనేజర్లు కూడా లెటర్ పెట్టినాడు, ఎవరైతే అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వమని. ఇది మీకు తెలియదా? నెంబర్ 1, జగనన్న కాలనీ భూముల గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 700 కోట్ల అవినీతి గురించి మాట్లాడిన దాని గురించి సుమారు గంట సేపు వివరణ ఇచ్చావు. దానిపైన అధికారులు రాచమల్లు గారు మచ్చలేని మహారాజుగా తేల్చారని నువ్వే చెబుతున్నావు. మరి నిన్ను జైలుకు పంపడానికి పెద్ద ఆయన ప్రయత్నిస్తున్నాడని ఎందుకు భయపడుతున్నావు? నెంబర్ 2, గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అధర్మ పాలన 4 పాదాల్లో జరిగిందని ప్రజలందరికీ తెలుసు. నీవు అప్పుల్లో కూరుకుపోయావని, తినడానికి బియ్యం లేక సోరు బియ్యము ఎర్రగడ్డ కారం తింటున్నామని ప్రొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారు. నీకు ఎక్కడా 1 సెంటు స్థలము లేదు. ప్రస్తుతం నువ్వు కాపురం చేసిన చిన్న గుడిసె మధ్యలో ఎలాంటి ఆస్తులు లేవని చిన్న ఇంట్లో కాపురం చేసి అనుకుంటున్నారు. రాచమల్లన్న గారు, నీ దగ్గర 100 కోట్ల డబ్బు ఉంది, ఎకరాలు భూమి ఉంది. కానీ నువ్వు ఏమీ లేదని నటించకపోతే వైఎస్ఆర్ పార్టీ కింది స్థాయి నాయకులు నిన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారని భయపడి నీవు నటిస్తున్నావని ప్రొద్దుటూరు ప్రజలు అనుకుంటున్నారు. అది నేను చెప్పింది కాదు. పెద్ద ఆయన ఎమ్మెల్యే గారి గురించి బుద్ధి మన్నగిచ్చిందని అబద్ధాల నాలుగని విమర్శిస్తున్నావు. నీకు పదవి పోవడం వలన, పవర్ పోవడం వలన నీకు చిన్న మీదడు చిట్టి ఏమి మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే గారికి నా చివరి కోరిక, మీరు కాణిపాకం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను ఎలాంటి అక్రమాలకు అవినీతి పాల్పడలేదని, ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని నీవు తడిపట్టలతో ప్రమాణం చేస్తే అప్పుడు నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు, నియోజక ప్రజలు అర్చిస్తారు, సంపూర్ణంగా నమ్ముతారు. ఎందుకంటే గతంలో అందరి దేవుళ్ళగా నువ్వు ప్రమాణం చేశావు, కానీ ప్రజలు నమ్మలేదు. కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేస్తే సర్వనాశనం అయిపోతారు పెద్దలు చెబుతున్నారు. గతంలో బీసీలను నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నావా? ఇప్పుడు నీకు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు గుర్తు వచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. అన్నదానం నేను బతికినంతకాలం అన్నదానం చేస్తామని ఆ రోజు వాగ్దానం చేశావు. ఓడిపోతానే దాని గురించి నువ్వు ఉలుకులేదు, పలుకులేదు. ఇప్పుడు సూపర్ 6 గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు. దయచేసి పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడమని నేను కోరుతున్నా.